గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్స్ ఎ న్యూ డే ఫర్ న్యూ అడ్వెంచర్స్. ఈరోజు నేను డెరాడూన్ నుంచి రిషికేష్ వెళ్తున్నాను. రిషికేష్ వచ్చేసి ఇక్కడ నుంచి 56 కిలోమీటర్స్ ఉంది. సో ఎంత స్లోగా వెళ్ళినా కూడా ఈజీగా 2 to 2.5 అవర్స్లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు రిషికేష్కి. అండ్ అక్కడ కూడా నేను ఒక హాస్టల్ బుక్ చేసుకున్నా. ఈరోజు ప్లాన్ ప్రకారం నేను రివర్ రాఫ్టింగ్ చేయాలి రిషికేష్లో ఆఫ్టర్నూన్. సో టైంకి రీచ్ అవుతా అని అనుకుంటున్నా, ఎందుకంటే టైం కూడా ఇప్పుడు ఏం ఎక్కువ అవ్వలేదు. 9 o'clock అవుతుంది, 9 కూడా అవ్వలేదు, 8:30 అవుతుంది. సో 9కి స్టార్ట్ అయిపోయినా కూడా ఈజీగా మనం 11 లోపల హాస్టల్లో చెక్-ఇన్ అయిపోవచ్చు. అండ్ నిన్న నేను ఇక్కడ సర్వీసింగ్కి ఇచ్చాను నా బైక్. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పొచ్చు యమహాలో. వాళ్ళ రెస్పాన్స్ కానీ నేను చెప్పిన దానికంటే కూడా ఫస్ట్ టైం నీట్గా సర్వీస్ చేసిరని అనిపించింది నాకు. సో మళ్ళీ బైక్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేసింది. ఎట్లాంటి టెన్షన్ లేకుండా రైడ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇంకా యాక్చువల్గా బైక్ ఒక చిన్న ప్రాబ్లం ఉండే సర్వీసింగ్కి ఇవ్వకముందు. ఏంటంటే బైక్ నుండి ఒక 4-5 టైమ్స్ స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వకుంటుండే. బట్ వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి స్పార్క్ ప్లగ్ ఖరాబ్ అయిందని అన్నారు. నేను యాక్చువల్గా బ్యాటరీ అని అనుకున్నాను, బట్ స్పార్క్ ప్లగ్ ఖరాబ్ అయ్యిండేనంట. సో అది రిప్లేస్ చేశారు. సో ప్రస్తుతానికి బైక్లో అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో రైడ్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా రిషికేష్ రీచ్ అవుతా. సో ఇంక ఎలాంటి డిలే చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే బాయ్. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory, yeah. Don't want a life that is complacent or possibly boring, I just want a life that is worth every day exploring, my whole life I To go this way or that way? I think I have to go this way. my whole life I just wanted to be Yeah. somebody to be. ఇట్ సైడ్ మార్నింగ్ టైం ఫాగ్ ఈజీగా ఫామ్ అయిపోతుంది హెల్మెట్ లోపల. వైజర్ క్లోజ్ చేసి అయిపోయి ఫాగ్ వచ్చేస్తుంది హెల్మెట్ లోపల. మొత్తం విజువల్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో నేను చేసిన వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్ ఇది, పిన్ లాక్ సిస్టమ్ కొనుక్కోకపోవడం. అండ్ అట్లీస్ట్ పిన్ లాక్ కాకపోయినా యాంటీ ఫాగింగ్ స్ప్రే అని ఉంటుంది, అదన్నా తీసుకోవాల్సింది. ఇక్కడ డెరాడూన్ మొత్తం సర్చ్ చేసిన నా హోటల్కి దగ్గరలో, బట్ నాకైతే ఎక్కడ దొరకలేదు. సో అదొక మిస్టేక్ చేసిన అనిపిస్తుంది. అది కంపల్సరీ తెచ్చుకోవాల్సింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 11-11:30 వరకు కంప్లీట్ సన్ రైజ్ రావడం లేదు. సో 11 వరకు కూడా ఫాగ్ ఈజీగా ఫామ్ అయిపోతుంది హెల్మెట్ లోపల. అదొక చిన్న ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఈ రోజు నుంచి కంప్లీట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే మనకి. డేస్ ప్రకారం చూసుకుంటే ఇది నా 12th డే జర్నీలో. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రిషికేష్ వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి కంప్లీట్ ఇంటి సైడే వెళ్ళిపోతున్నాము. సో హైదరాబాద్ సైడ్ వచ్చేస్తున్నాం. మధ్యలో ఒకటి వారణాసికి వెళ్తే మళ్ళీ ఒక కొంచెం లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తాం అన్నమాట. ఈ రైడ్ మొత్తంలో 2 చిన్న సాడ్ పార్ట్స్ అని చెప్పొచ్చు. సాడ్ అని కూడా అనలేం, బట్ ఒక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్స్ ఏమిటంటే, ఒకటేమో ఆల్రెడీ చెప్పాను కదా మెమరీ కార్డ్ లాస్ అయిందని. సో అదొకటి, అది మెమరీ కార్డ్ పోయినందుకు కదా, అందులో ఉన్న డేటా పోయినందుకు బాధ. అండ్ ఇంకొకటి ఏంటంటే సాంక్రీలో మా ఎంఐ పోర్టబుల్ ఎయిర్ పంప్ పోయింది. జస్ట్ ఎయిర్ 2 చెక్ చేసుకున్నాను, 2 టైర్లో ఎయిర్ చెక్ చేసుకొని అక్కడ టేబుల్ పైన పెట్టినాను. నేను వెళ్ళి బండి ఒక రౌండ్ వేసి అక్కడికి వచ్చే లోపల మాయమైపోయింది. సో అక్కడ పెట్టి వెళ్ళడం నాదే తప్పు. సో ఈ 2 చిన్న నెగిటివ్ థింగ్స్ జరిగినాయని చెప్పొచ్చు ఈ రైడ్ మొత్తంలో. అది తప్ప మిగతా మొత్తం అసలు వండర్ఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన రైడ్ని, ప్రతిరోజు ఎంజాయ్ చేసిన. నేను డెరాడూన్కి వచ్చినప్పటి నుంచి ఇదే రూట్లో ఇప్పటికి ఇది 5th టైం రైడ్ చేయడం. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రూట్లో. ఇదే రూట్లో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకు రవిని పికప్ అండ్ డ్రాప్ చేయడానికి ఈ రూట్లో ఎక్కువసార్లు రైడ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉండే మా హోటల్ నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి. అండ్ ఇక్కడ ఈరోజు చాలా అంటే చాలామంది పోలీసులు ఉన్నారు. మరి ఎవరైనా వస్తున్నారు అనుకుంటా, విఐపీ కానీ లేదంటే సీఎం కానీ ఎవరైనా వస్తున్నారు అనుకుంటా. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నప్పటి నుంచి లొకేషన్ ఉంటుంది అసలు వేరే లీగ్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం చెట్లు చూస్తున్నారు కదా, ఆ మధ్య నుంచి ఆ సన్ రైజెస్ పడుతుంటే అసలు ఇట్లాంటి రోడ్లో ఎంతసేపు అయినా రైడ్ చేయాలనిపిస్తుంది. స్ట్రేట్ స్ట్రెచ్ విత్ బోత్ సైడ్స్ ట్రీస్, చాలా అంటే చాలా మంచి లొకేషన్ అని చెప్పచ్చు.
వచ్చినప్పటి నుంచి ఎక్కువ అబ్జర్వ్ చేసిన బోట్స్ ఏంటంటే ఎలిఫెంట్ బోట్స్, ఎలిఫెంట్ క్రాసింగ్ బోట్స్. సో ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయని అనుకుంటాం. మనకైతే ఒకటి కూడా కనిపించలే, బట్ ఎన్నిసార్లు తిరిగినప్పుడు ఒకటి కూడా కనిపించలే. కానీ బోట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక 100-200 మీటర్స్కి ఒక బోట్, 500 మీటర్స్కి ఒక బోట్ అయితే కనిపిస్తుంది నాకు. సో ఈ ఏరియా మొత్తం ఎలిఫెంట్స్ ఫేమస్. You make up your mind, you can take it. I'm never complacent. I would work in a mansion or basement, yeah. There's no replacement for persistence and patience, yeah. In this life, I wanna be ఇక్కడ నుంచి soaring. రిషికేష్ ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. అండ్ కేదార్నాథ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది. బద్రీనాథ్ 311 కిలోమీటర్స్ ఉంది. మనం రిటర్న్ మళ్ళీ హరిద్వార్ వెళ్ళాలంటే ఇదే దారిలో వెళ్ళాలనుకుంటా. ఇక్కడ రైట్ వెళ్తేనేమో హరిద్వార్ ఉంది, లెఫ్ట్ రిషికేష్ ఉంది. ఇంకో 20-30 మినిట్స్లో ఈజీగా మనం రిషికేష్ అయితే రీచ్ అయిపోతాం. అక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలంటే హాస్టల్కి వెళ్ళాలంటే టైం పట్టవచ్చు. బట్ అక్కడికి సిటీలోకి రీచ్ అవ్వడానికి అయితే పెద్ద టైం అయితే ఏం లేదు. అండ్ అక్కడనే మనకు రామ్జూలా అండ్ లక్ష్మణ్జూలా ఉంటుంది కదా, దాని మీద నుంచి బైక్స్ అయితే వెళ్ళొచ్చు. సో ఈరోజే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. రిషికేష్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను ఇప్పుడే. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది నేను బుక్ చేసుకున్న హాస్టల్కి. సో హాస్టల్స్లో ఎందుకు స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తున్నా అంటే నేను బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ అవుతుంది మనం హాస్టల్స్లో స్టే చేస్తే. ఎందుకంటే పర్ నైట్ మనం బుక్ చేసుకున్న డార్మెంటరీస్ టైప్ ఉంటాయి. ఒకటే రూమ్లో 10 బెడ్ సిస్టమ్, 6 బెడ్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటాయి. సో పర్ నైట్ 150 నుంచి స్టార్ట్ అయ్యి 250 ఈ రేంజ్లో ఉంటాయి అంతే. అండ్ ఎంత నీట్గా ఉంటాయంటే మన హోటల్స్ కంటే కూడా చాలా నీట్గా ఉంటాయి. ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు, హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్కువ ఈ ఫారినర్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు హాస్టల్స్ అయితే. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి వేరే ట్రావెలర్స్ని మీట్ అవ్వచ్చు, వాళ్ళ స్టోరీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మన ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ మనకు తెలియని ఏమైనా నియర్ బై ప్లేసెస్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు, ఐటినరీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళని కలవడమే నాకైతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో ట్రిప్లల్లో. సో అందుకు నేను ఎక్కువ శాతం హాస్టల్స్ని ప్రిఫర్ చేస్తాను. డెహ్రాడూన్లో కూడా హాస్టల్స్ ఉన్నాయి అనుకుంటా, నేను సెర్చ్ చేయలేదు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఉన్నాను కదా. సో ఒక రూమ్ తీసుకున్నా కూడా మాకు 550-600 ఏమో పడ్డది. సో పెద్ద తేడా ఏం అనిపించలేదు, అందుకు మేము రూమ్ ప్రిఫర్ చేసాము. అండ్ అది కాక ఇవన్నీ ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ క్లాత్స్ ఇవన్నీ వాషింగ్ ఇవ్వాలని అనుకున్నాం కదా, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ మేము డెహ్రాడూన్లో హోటల్లో స్టే చేయడానికి. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా సోలోగా ట్రావెల్ చేస్తే కంపల్సరీ హాస్టల్స్లో ఉండడానికి ట్రై చేయండి. మీకు ఆ కల్చరే నచ్చుతుంది. ఫస్ట్ కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది హాస్టల్స్లో, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలామందిని మీట్ అవ్వచ్చు. అండ్ ఏ ట్రిప్లో అయినా కూడా మనకు బేసిక్ 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్యూయల్, దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అయితే చేయలేము. ఎందుకంటే అది మనం పోయే కిలోమీటర్స్ బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఫ్యూయల్ ప్రైస్ అయితే మనం తగ్గియలేము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం తినాలి కాబట్టి దాన్ని కూడా ఎక్కువ తగ్గియలేము. ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ తినకుండా మనం మామూలు ఐటమ్స్ తిని తక్కువ చేసుకోవచ్చు. బట్ హెల్తీ కూడా ఉండాలి కాబట్టి ఫుడ్లో ఎక్కువ మేనేజ్ చేయలేము. బట్ స్టేలో మనం హోటల్స్లో డిఫరెన్షియేట్ చేసుకుంటే ఈజీగా 30-40% ఆఫ్ మనీ సేవ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రావెల్ చేయాలంటే హాస్టల్స్ ప్రిఫర్ చేయండి. మీరు ఇప్పటి నుంచి ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ఫర్దర్ కంటిన్యూ చేయొచ్చు, నచ్చకపోతే ఎనీవే మీకు నచ్చినట్టు ఉండవచ్చు. అండ్ హాస్టల్స్లో ఉంటే లాక్ ఒకటి మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపరేట్ లాకౌట్ మెయింటైన్ చేయండి. వాళ్ళు లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు, అడిగితే లాక్స్ కూడా ఇస్తారు. బట్ వాళ్ళు ఇచ్చిన లాక్ కంటే కూడా మన సొంత లాక్ వేసుకోవడం బెటర్. మన వస్తువులకు కొంచెం సేఫ్టీ ఉంది అని చెప్పేసి మనం ఒక ధైర్యంతో ఉండొచ్చు. నేను ఇప్పటివరకు స్టే చేసిన హాస్టల్స్లో ఆగ్రా హాస్టల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్. జాయిస్ హాస్టల్ అని చెప్పేసి ఉంటుంది, మన తాజ్మహల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దాని టెర్రస్ నుంచి తాజ్మహల్ ఎంత మంచి వ్యూ ఉంటుంది అంటే అంత మంచి వ్యూ ఉంటుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆగ్రాకి వెళ్ళినప్పుడు జాయిస్ హాస్టల్ దగ్గర స్టే చేయడానికి ట్రై చేయండి. వ్యూ మాత్రం అస్సలు చాలా బాగుంటుంది, అస్సలు రిగ్రెట్ అవ్వరు అక్కడ ఉన్నందుకు. సో నాకు అక్కడే తెలిసింది మన సొంత లాగ్స్ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే నేను వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నాకు బాగా పరిచయం అయినారు. సో అతను లాక్ పోయిందని చెప్పేసి చూద్దామని ట్రై చేసినాము. అక్కడ ఉన్న ప్రతి కీతో ప్రతి లాక్ ఓపెన్ అయింది. మా ముగ్గురు లాక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ముగ్గురం కలుసుకున్నాము, మా ముగ్గురు లాక్ ఓపెన్ అయింది. సో వెంటనే వెళ్ళి కొత్త లాక్స్ పర్చేస్ చేసినాం. సో అదొక్కటైతే బ్రెయిన్లో పెట్టుకోండి.
సొంత లాగ్స్ మెయింటైన్ చేయడం బెటర్ అంతే. ఫైనల్లీ రామ్జుల దగ్గరికి అయితే వచ్చేసిన. అసలు ఈ బ్రిడ్జ్ ఎక్కాలని ఎంత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా అంటే అంత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. అసలు ఈ బ్రిడ్జ్ ఎక్కుతుంటే కూడా అసలు ఆ ఫీలింగే వేరే అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేనైతే ఇట్లాంటి బ్రిడ్జ్ ఎక్కడం బండి పైన, అది కూడా ఇంతమంది జనాలు ఉన్నారు, అయినా బండ్లు పోవచ్చు దీని మీద. ఇంకొకటి లక్ష్మణ్ జూలా ఉంటుంది, దాని మీద బండ్లలో లేదు, బట్ రామ్జుల మీద నుంచి బండ్లు అయితే వెళ్ళొచ్చు. అసలు ఎంత మంచి ఫీలింగ్ అంటే అంత మంచి ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఇట్లాంటి ఫీలింగ్ అనిపించడం, అంటే బైక్ ఇట్లాంటి ప్లేస్లో ఎప్పుడు అయితే రైడ్ చేయలేదు నేను. అసలు ఎంత అంటే అంత మంచి అనిపిస్తుంది. I'm so sick of my mind's extortion. My whole life I just wanted someone who would notice me. My whole life I just రామ్జుల మీద నిజంగా వెళ్తున్నానని నాకే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే బేసిక్ ఈ కన్స్ట్రక్షన్ వల్ల అట్లా అనిపిస్తుంది. అసలు చిన్న డేంజరస్గా ఒక చిన్న ఫీలింగ్ అవుతుందో, డేంజరస్ ఫీలింగ్, అంటే దాంతోపాటు ఎక్సైట్మెంట్ కూడా ఉంది కాబట్టి అసలు చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా. ఇది జానకి బ్రిడ్జ్ అంట. సో దానికంటే కూడా రామ్జులా కంటే కూడా కొంచెం పెద్దగా ఉంది. సపరేట్ లైన్స్ ఉన్నాయి, మధ్యలో నడవడానికి సపరేట్ లైన్ ఉంది, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా సపరేట్ లేన్స్లా డివైడ్ చేశారు. అండ్ చాలా బాగుంది. సో ఈరోజు నేను ఇందాక బుక్ చేసుకున్న హాస్టల్స్ దగ్గర పార్కింగ్ లేదంట. సో అది క్యాన్సిల్ చేసుకొని ఇంకొక హాస్టల్ బుక్ చేసుకున్నాను. సో అక్కడ ఫ్రీ పార్కింగ్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది. సో నేను లాస్ట్ టైం బుక్ చేసేటప్పుడు అది చూడడం మర్చిపోయాను. ఒకసారి యాక్చువల్గా చూస్తా, బట్ దీన్ని మిస్ అయినా. సో మళ్ళీ వేరే హాస్టల్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. అండ్ వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ ఇన్ అయిపోయినాక బయటికి వచ్చి రివర్ రాఫ్టింగ్ ఈరోజు చేయగలనా లేదా చూసి రివర్ రాఫ్టింగ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. రివర్ రాఫ్టింగ్ ఒకటైతే కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈరోజు. Right team forward. Searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset. Stop, that left one team day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me. I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah. Don't want a life that is complacent or possibly boring. Just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, yeah. I just wanna be great. Yes. Do it. Forward. Come on. Keep going. Yes. Stop. Again, forward. Keep moving. This is a statement to appreciate all that is vacant. It's just for the taking. If you make up your mind, you can take it. I'm never complacent. I would work in a mansion or basement. Yeah, there's no replacement for persistence. It's a patience. Yeah, in this life, I wanna be soaring to feel sun inside when it's pouring, and I'll fight till anxiety is foreign. I'm so sick of my mind's extortion. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah. I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah. Let's go forward.
team back pedal, left team back pedal, or right team forward, right team forward. Stop, stop, stop. Okay guys, lock your pedal and jump. Searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. 2, 3, My whole jump. life I just wanted to be somebody to Relax, boy. be great. Yeah, I just wanna be great. Come on, come on, come on, I just guys. wanna be great. Yeah, yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Last forward, team, last forward. Be great. Yeah, Stop, stop, stop. Okay, roughing end. Thank you everybody for standing and good teamwork. This is a statement to appreciate all that is vacant. It's just for the taking. If you make up your mind, you can take Okay, it. तो आप में से I'm कोई never आगे जाके complacent. I would work in a hold mansion करो or पहले. basement. Yeah, there's no replacement for persistence. It's a Madam, patience. सब लोग Yeah, vlog in this Thank you for life, watching this I video. want ఈ every వీడియో sorry నచ్చినట్టయితే to please feel like and sun subscribe చేయండి. inside when it's pouring, and I'll fight till anxiety is foreign. I'm so sick of my mind's extortion. My whole